స్వదేశీ బీజేపీకి విదేశీ కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న పోరాటం ఇదన్నారు కరీంనగర్ లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ విష ప్రచారమే అంటూ ఆయన కౌంటర్ అటాక్ చేశారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ డ్రామాలంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆయన మండిపడ్డారు. రాజ్యాంగానికి అనుగుణంగా దేశాన్ని పాలించేది మా ప్రభుత్వం. రాజ్యాంగానికి తూట్లు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జిన్నా మేలు కోసం జిన్నా సూచనలు పాటిస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తారు. ఇవాళ జిన్నా పాలసీని జిన్నా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సుప్రీంకోర్టు వద్దన్న కూడా మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి పేదోళ్ళు పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చారని చెప్పి సవరించారని చెప్పి చెప్పినప్పుడు కూడా